హలో గైస్, రీసెంట్గా మన ఇన్ఫీల్డ్కి జరిగిన ఆ క్రాష్ని నేను అప్లోడ్ చేశాను షార్ట్లో. చాలామంది కామెంట్స్లో వాళ్ళ కన్సర్న్ని మనకి తెలియజేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూర్ సపోర్ట్. అయితే అందరూ అడిగింది ఏంటంటే, ఇన్సూరెన్స్కి వెళ్ళొచ్చు కదన్నా, మరి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఏంది నొప్పి అని ఒకళ్ళు కామెంట్ చేశారు. యాక్చువల్గా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏమైతే ఒక మాటలో చెప్పేస్తాను. మనం తీసుకున్న బైక్ ఫిబ్రవరి మిడిల్లో తీసుకున్నాం. మనం డెలివరీ బైక్ అప్రాక్స్ 2.5 months 3 months అవుతుంది అంతే. అయితే అంత న్యూ బైక్ని అతను మనకి 6,000 ఇచ్చేసాడు. జస్ట్ ఇంకా 5,000 హ్యాండ్లో అమౌంట్ పడ్డాయి. వాటి కోసం క్లెయిమ్కి వెళ్ళామంటే మన బైక్ హిస్టరీలో యాక్సిడెంటల్ అని ఉంటుందన్నమాట. సో అంత చిన్న విషయానికి మన బైక్ హిస్టరీలో యాక్సిడెంటల్ అని పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో దానివల్ల బైక్ వాల్యూ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకోటి నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే 10,000 అబోవ్ ఉంటే వెళ్ళటం మంచిది అని చెప్పారనమాట. సో అందుకే లైట్ తీసుకుంది.